ఓ దేవుడా ఓ భగవంత నేను ఒక కొడుకుని గంట ఒక్క ఎత్తు ఎంసము కాదు నాకు కొడుకుని గంట నేను లేక లేక ఒక కొడుకుని గంటే నా కొడుకు కలమ గాచారము ఊరి నా కొడుకు ప్రాణం పోతే నాకు కన్న పేరు కన్నా గుడ్డ పేరు దూరం వస్తుంది కాదు దేవుడు ఒక్క రూపాయి మూల్య కాదు ఒక్క ఎద్దు వ్యవసాయం చెయ్యలేదని అనుకోవచ్చు. అవును కదా స్వామి, ఒక్క కొడుకు నీకు సరిపోదా? సరిపోతుందయినా అంతేనా? నీకు ఇద్దరు కొడుకులు ఇచ్చిన ఈ సౌత్ విన్నమ చేయి తల్లి. అయ్యా ఇద్దరు ఇచ్చిన సరే, నాకు ఇద్దరు కొడుకులు ఇచ్చిన అమ్మవారి వల్ల మరి విధుడు ఏమంటాంది ఓ నాయనా శంకర ఓ పూలో శంకరుడు ఓ పూల శంకర్ ఎక్కడున్నావయ్యా పూలో శంకరుడు చూడు ఏమని మాటలంటే ఉన్నదమ్మా నాయనా నాకు ఇద్దరి కొడుకులు ఇచ్చిన నీ ఇద్దరి కొడుకుల గన్నాక నీ ఇద్దరి కొడుకుల గన్నాక ఆడి రోజుల నీ నా కొడుకు చూడు ఇద్దరు కొడుకులల్లా సేన కాడ నా కొడుకులు చెలుక కాడ నా కొడుకులు పంచాది పెట్టుకోని నా ఇద్దరు కొడుకులు ఇస్తే ఊళ్ళ కాడలో పంచాది వస్తుడు జార కాడ పంచాది వచ్చు భూమి కాడ పంచాది వచ్చు నా కొడుకులు ఇద్దరు కొడుకులు గల్ల గల్ల పట్టుకొని కలబడతారు ఇంత కలబడ్డప్పుడు అలా ఈడిపిచ్చే కొడుకేడి కొడుకులు కలవడతా అంటే అలా ఎడిపించే కొడుకు ఏడి కొడుకుని స్వామి ఇద్దరు మాత్రము భూమి గెట్టు కానో జాగర గెట్టు కానో ఊళ్ళ కాడ ఇళ్ళ కానో దేని కొడుకులు మాత్రమేనా కరియబడతారు. కరియబడ్డప్పుడు అలా ఒక కొడుకు ఇడిపిస్తే అలా పంచాయతీ లేకపోతే నాకు ముగ్గురు కొడుకులు కావాలి. ముగ్గురు కొడుకులు ఇవ్వాలా? ఒప్పుకోడు ఇంకా చూసుకో ఆడిపోతుంది వాళ్ళ దెబ్బ